'సిస్టర్ మిడ్ నైట్' 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. స్టార్టింగే చెప్పేస్తున్నా ఫ్యామిలీతో అస్సలు చూడలేం. మధ్యలో ఒక అడల్ట్ సీన్ అండ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. ఈ వీక్‌కి మిగతా ఓటీటీ రివ్యూస్ అన్నీ కూడా ఇచ్చేసా. సో, ఈ కష్టానికైనా ఎవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ 'సిస్టర్ మిడ్ నైట్' మూవీని చూసాక నాకైతే ఏం చెప్పాలి? అసలు ప్లాట్‌నే లేని సినిమా ఇది. కొత్తగా పెళ్ళై హస్బెండ్‌తో స్లమ్‌లో ఉన్నా కానీ వంట కూడా రాని ఒక అమ్మాయి. ఆవిడే 'రాధిక ఆప్టే' గారు. ఆమె లోన్‌లీనెస్‌కి, ఫ్రస్ట్రేషన్‌కి ఎలా తయారయ్యారు అన్నదే ఈ సినిమా. కంప్లీట్‌గా ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్. స్టోరీ అంటూ ఏముండదు. డాక్యుమెంటరీ స్టైల్‌లో వెళ్తుంది. థియేటర్‌లో చూసిన వాడైతే చచ్చి ఉంటాడు. అసలు చేతకాని భర్త, ఇంకా అలా ఒంటరితనాన్ని భరించలేక, ఎంజాయ్‌మెంట్‌నే లేక, తనలో తాను కృంగిపోయే అమ్మాయి, చేసిన సకల ప్రయత్నాలు, ఆ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్‌నే ఈ సినిమా. చాలా స్లోగా, బోరింగ్‌గానే ఉంది. కొన్ని సీన్స్ మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'రాధిక ఆప్టే' గారికి న్యూడ్ సీన్స్ అవి చేయడం కొత్తేం గాదు. కానీ ఇలాంటి రోల్స్ చేసినప్పుడు రియల్ యాక్టర్ బయటకొస్తారు. అలాంటి ఒక రోల్‌నే ఇది. అండ్ ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నిజాన్ని ఒప్పుకొని తీరాలి. ఈమె పెర్ఫార్మన్స్ కోసమే చూడాలి చూస్తే. ఇంకా షూటింగ్ కూడా చాలా న్యాచురల్‌గా చేశారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్‌గా అనిపించలేదు. అండ్ ఈ 2 ప్లస్ పాయింట్స్ సినిమాలో. ఇక మైనస్ అయితే అసలు ఒక యాక్టర్ ఎవరైనా ఒప్పుకునేంత స్టోరీ ఈ సినిమాలో ఏముంది అనేలా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఎటు పోతుంది? నచ్చినట్టు పోతుంటుంది డాక్యుమెంటరీ లాగా. ముందు స్లమ్‌కి రావడం, బాబాయ్ పెళ్ళిలో ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, భర్త కూడా సరిగ్గా చూసుకోకపోవడం, ఏదైనా పని చేసి బతుకుదామని క్లీనర్‌గా జాయిన్ అవ్వడం, హిజ్రాలతో ఫ్రెండ్‌షిప్, తర్వాత పిచ్చెక్కి మేకని కొరికి చంపేయడం, ఆ తర్వాత పక్షుల్ని, ఆ తర్వాత భర్తని, ఆ తర్వాత ఎస్కేప్ ఇలా వెళ్తూ ఉంటుంది మూవీ. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం పర్థం ఉందా? మీనింగ్‌ఫుల్‌గా అనిపించిందా మీకు చెప్పండి? అలాగే వెళ్తుంది మూవీ కూడా. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ ఫిల్మ్స్ లైక్ ఈ డాక్యుమెంటరీ స్టైల్‌లో స్లోగా స్టోరీ లేకుండా అవార్డ్ విన్నింగ్ అంటూ చెప్పుకొచ్చే ఫిల్మ్స్‌ని ఇష్టపడే వారికి, ఇంకా 'రాధిక ఆప్టే' గారి పెర్ఫార్మన్స్ కోసం ట్రై చేస్తే వాళ్ళు స్టార్ట్ చేయాలో తప్ప ఈ మూవీని. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తామంటే ఏం లేదు సినిమాలో. రెగ్యులర్ సినిమా అస్సలు కాదు. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ బట్ ఎయిమ్‌లెస్ అండ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.